సుందరకాండ పారాయణం 8వ రోజు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం వరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడు సూర్యాస్తమయం కోసం ఉత్సుకతతో నిరీక్షించాడు. చివరకు చీకటి పడగానే ఒక మార్జాల పరిమాణంనకు మారి ఉన్నతమైన ప్రాకారంను లంఘించి లంకలో ప్రవేశించాడు. బంగారంతోనూ రత్న మాణిక్యాలతోనూ విస్తారంగా విభూషితమైన 7 అంతస్తుల 8 అంతస్తుల సౌధములతో ఆ నగరం తన ఊహకందని స్థాయిలో ఉండడం హనుమంతుడు చూశాడు. నగరం యావత్తు మహాద్భుతమైన భవంతులతో నిండి ఉంది. అవి వజ్రఖచితమైన చువ్వలతో రూపొందించిన గవాక్షములను కలిగి ఉన్నాయి. ఆ భవంతులలో సౌందర్యవతులైన యువతులు ఉన్నారు. వారి హసనములతో పాటు సుమధుర సంగీత నాదములు కూడా వినవస్తున్నాయి. నగరమంతటా రాక్షస బ్రాహ్మణులు రావణుని రక్షణ కోసం ప్రార్థిస్తూ వేద మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. అంతట చంద్రుడు క్షితిజరేఖపై ఉదయించి తన రజత కాంతులను విరజిమ్ముతూ హనుమంతునికి సహాయం చేశాడు. ఆ సమయంలో లంక ఒక వికార రాక్షస స్త్రీ రూపంలో మూర్తిభవించి హనుమంతుని ఎదుటకు వచ్చి, ఎవరి కంటా పడకుండా ఈ నగరంలోనికి ఎలా చొరబడ్డావు? రాక్షసుల రాజ్యంలో నీలాంటి వానరునకు ఏమి పని అని నిలదీసింది. ముందు నీవెవరో చెబితేనే గాని నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అని బదులిచ్చాడు హనుమంతుడు. నేను లంకకు అధిష్టాన దేవతను. రావణుని తరపున ఈ నగరమునకు అప్రమత్తంగా సంరక్షిస్తుంటాను. నీవు అనుమతి లేకుండా చొరబడ్డావు కనుక ఇవాళ నా చేతులలో నీకు మూడినట్లే అని ఆ రాక్షసి కోపంగా బదులు పలికింది. నేను ఊరికే ఈ నగరం చూద్దామని వచ్చాను. మహాద్భుతమైన ఉద్యానవనములను ప్రాసాదాలను అన్నింటినీ చూడాలనుకుంటున్నాను అని హనుమంతుడు అన్నాడు. రాక్షసులు మాత్రమే నివసించే నగరం ఇది. కోతులు వచ్చి వీధులలో తిరగడానికి వీలు లేదు. నీకు లంకా వైభవంను చూడాలని ఉంటే ముందుగా నన్ను చంపాలి అంటూ లంక నిర్లక్ష్యంగా పలికింది. అందుకు హనుమంతుడు, నేను నా ఇష్టం వచ్చినట్టు నగరంను చూసి వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను అని చెప్పాడు. జై శ్రీరామ్.